ఎవరి దేశ ప్రయోజనాల కోసం వాళ్ళు పనిచేసుకోవడంలో తప్పే లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అట్లాంటి నిర్ణయాన్ని తప్పుబట్టను. కానీ గుడ్డెదు సేలో పడ్డట్టు వెళ్ళకూడదు. మన దేశం చైనాకి దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు ముందు ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇదే ఎలక్ట్రిక్ వెరైటీస్ అని తయారు చేసేది. అట్లాగే బట్టల తయారీ కంపెనీలు ప్రోత్సహించింది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటూ ముందు మన ఎన్ని ప్రోత్సహిస్తూ అటు పక్కన వాటిని రిస్ట్రిక్ట్ చేసింది. అలా కాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేస్తున్నాడు, గుడ్డెదు సేలో పడ్డట్టు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా చూస్తే ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దంటూ ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. వాస్తవానికి 80% విద్యార్థులు ఈ సంవత్సరం అమెరికాని వదిలేసేసి లండన్, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు. అట్లాగే జర్మనీ లాంటి దేశాలకు కూడా వెళ్ళిపోయారు. ఇప్పటికి వాళ్ళ యూనివర్సిటీలు లాసెస్లోకి వచ్చేసినాయి. మరోవైపున ఇంకో 2 ఏళ్లలో భారతీయులు 1/3 జీతాలకు అమెరికా కంపెనీలకు పనిచేస్తూ లాభాలు ఆర్జించి పెడుతుంది. అసలు అమెరికన్స్కి మనోళ్ళే. ఇప్పుడు వాళ్ళల్లో కొంతమందిని తరిమేశాడు మొన్న ఈ అరెస్టులు చేసి ఏడిపిచ్చి. దాంతో అక్కడ ఇప్పుడు తక్కువ రేటుకి పనిచేసేటటువంటి కార్మికులు దొరకట్లేదు. అదే సందర్భంలో ఆయుధాలకు సంబంధించిన వాటిట్లో చూస్తే భారతదేశం సొంత తయారు చేసి తక్కువ రేటుకి తయారు చేస్తుంది. ఇవన్నీ జరిగితే రాబోయేటటువంటి రోజుల్లో పెద్ద సమస్య వస్తుంది. వాస్తవానికి అమెరికాకి సంబంధించినటువంటి అప్పు 3,000 లక్షల కోట్ల రూపాయలు ఉంది. అప్పులు తీర్చడానికి వాళ్ళు ఇవన్నీ చేసుకుంటున్నారు. ఏది ఇండస్ట్రీస్ని ప్రోత్సహించడం, అక్కడ వాళ్ళకే పరిశ్రమలు పెట్టాలి, అక్కడ వాళ్ళే ఉద్యోగాలు చేయాలి, అక్కడ వాళ్ళే ఉపాధి పొందాలన్నట్టు. అది దశల వారీగా జరగాలి. కానీ ఒక్కసారిగా తీసుకొచ్చి వేస్తే ఇప్పటికీ ఈ పెంచిన టారిఫ్ల వల్ల వాళ్ళ ప్రజలకే ఎక్కువ రేట్లకి సరుకులు అమ్ముతారు. తద్వారా వాళ్ళు ఆర్థికంగా సంక్షోభంలో పడతారు. వాళ్ళు ఆర్థికంగా సంక్షోభంలో పడితే రియల్ ఎస్టేట్ జరగదు. రియల్ ఎస్టేట్ జరగకపోతే అనుబంధ పరిశ్రమలు జరగవు. అనుబంధ పరిశ్రమలు జరగకపోతే ఇతర సదుపాయాలు, కార్లు, గీర్లు ఇవన్నీ కొనాలంటే మనిషి చేతిలో డబ్బులు ఉండాలి కదా. సంక్షోభం దిశగా అమెరికా తనకి తాను వెళ్తోంది.